గట్టిగా సెక్రటేరియట్ కినిపించాలా, లేకపోతే సీఎం ఇంటికి కినిపించాలా? జూబ్లీ హిల్స్ లో జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు వేలాది మందిగా హైదరాబాద్ నడిబొడ్డున దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో నిరుద్యోగుల చేసి కూర్చొని వాళ్ళ యొక్క హక్కుల గురించి పోరాడుతున్నటువంటి ఉద్యమంలో టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత గారు వారికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కేవలం అనేక ఓటుపాట్లను ఎదుర్కొని ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, ఎంత ఎదిగితే అంత తొక్కేయాలి అని చూస్తూ ఉన్నా కూడా, అలా ఎంత పైకి ఎత్తా ఉందో, ఎంత తొక్కేస్తా ఉన్నా కూడా అంతకంటే పైకి ఎదుగుతూ ప్రతి కష్టంలో ప్రతి ఒక్క కార్నర్కి నేను ఉన్నాను అని చెప్పి ముందుకు పోతా ఉన్నారు. దానికి కూడా మరొక్కసారి ఈ తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగుల జేఏసీ సందర్భంగా నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా పాత్రికేయ మిత్రులకు, వేలాది మంది నిరుద్యోగులకు, పోలీస్ యంత్రాంగానికి, చాలా మంది ఇంటెలిజెన్స్ లో మఫ్తీలో ఇక్కడ ఉన్నారు. ఈ మఫ్తీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వేలాది మంది వచ్చారని చెప్పి ఖచ్చితంగా రాయాలా. అనేక మంది కేవలం 1000 2000 కాదు, మీరు కేవలం కింద రోడ్ల పైన చూడకండి. సందర్భాలు లేక, సమయం లేక, కింద జాగా లేక ఒక్కసారి తలెత్తి పైన చూస్తే కూడా వేలాది మంది ఉన్నారు. కాబట్టి వేలాది మంది వచ్చారని చెప్పి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కడాఖండిగా ముఖ్యమంత్రి గారి చెవుకు పోవాలా. ముఖ్యమంత్రి గారి చెవికి పోయి ఇదేదో పెద్ద పంచాయతీ అయ్యేటట్టున్నదని చెప్పి హుటాహుటిన దిల్సుఖ్ నగర్ వచ్చే విధంగా మీ యొక్క రిపోర్ట్ ఉండాలి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ వీళ్ళు అడుగుతున్నది ఏంటి? 5000 ఉద్యోగాలు వద్దు, 20,000 ఉద్యోగాలు ముద్దు అని చెప్పి ముందుకు పోతా ఉన్నారు. ఇది ఏదేదో కల్పిత ఉద్యోగాలు కాదు. మాజీ డీజీపీ వర్యులు ఆయన యొక్క ప్రెస్ మీట్లో ఖడాఖండిగా చెప్పినారు, 19,000 2,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మేము ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి పంపించినాము క్లియరెన్స్ కొరకు అని చెప్పి. ఆ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ పోయిన ఫైల్ 5,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీకి వచ్చి నోటిఫికేషన్కి వచ్చి మిగతా 14,000 ఉద్యోగాలు ఎక్కడ అమ్ముడు పోయినాయని చెప్పి వీళ్ళ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. వీళ్ళు ఏమడుగుతా ఉన్నారు? మీ యొక్క టెక్నికల్ డిఫాల్టీస్ వల్ల, మీ యొక్క టెక్నికాలిటీ ప్రాబ్లం వల్ల ఏదైతే 4 సంవత్సరాలు మీరు 3 సంవత్సరాలు ఏదైతే డిలే అయిందో, టీసీ 32 ఏజ్ నుంచి 36 చేయమని, పిఎస్ఐ ఏజ్ 35 నుంచి 38 చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇది ఏమైనా గొంతమ్మ కోరికనా అని చెప్పి అడుగుతూ ఉన్న ప్రభుత్వాన్ని. 3వ కోరిక ఏమడుగుతూ ఉన్నారు? జియో నెంబర్ 46 వల్ల అనేక సమస్యలు తెలంగాణ బిడ్డలకైనాయి. ఎంతో కష్టపడి తన ప్రాణానికి సైతం లెక్క చేయకుండా కేసీఆర్ సార్ తెలంగాణను తీసుకుని వచ్చి నీళ్లు నియామకాలు నిధులు అన్న ఊహంతో ముందుకు పోయేటటువంటి తెలంగాణ తీసుకొని వచ్చినట్లయితే నియామకాలలో నియామకమన్న ముఖ్యమంత్రి గారు నల్గొండలో చెప్తాడు 70,000 ఉద్యోగాలు ఇచ్చినాయని చెప్పి. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారిని, మేము ఈడనే కూర్చుంటాం, నీకు కానీ ఏమాత్రం నైతికత ఉన్నా 70,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చినావు, ఏ పేరుని ఇచ్చినావు, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇక్కడ తీసుకుని వస్తే ఇక్కడ ఉన్న ఏ నిరుద్యోగం మళ్ళీ మాట్లాడడానికి కూడా ఎవరు ముందుకు రారు. కేవలం నువ్వు ఇచ్చింది గత ప్రభుత్వం 58,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తే ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ నువ్వు కేవలం అపాయింట్మెంట్ ఇచ్చి నేను ఇచ్చినా అని చెప్పుకుంటున్నావు. ఇది ఏమాత్రం కూడా సబం కాదు. అదే విధంగా ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా పోలీస్ రిక్రూట్మెంట్కి 4 మీటర్లు లాంగ్ జంప్ పెట్టారు. ఈ దేశంలో కేవలం 3.8 మీటర్లు మాత్రమే ఉన్నది ఎక్కడైనా సరే. అంటే టెక్నికాలిటీ చూపిస్తూ ఇక్కడ ఎవరు కూడా అభ్యర్థులు ఉండకూడదు అనే ఒక సాకు చూపిస్తూ వాళ్ళకి ఏ విధంగా కావాలైతే జీవోలు తీసుకొని వచ్చి సవరించుకొని ఈ విధంగా అనేక విధాలుగా వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇది కేవలం హైదరాబాద్కో, కేవలం కొత్తపేటకో, దిల్సుఖ్ నగర్కో, చిక్కడపల్లికో, అశోక్ నగర్కే పరిమితం కాకుండా అనేక సార్లు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఆ రోజు అశోక్ నగర్కి వచ్చి, ఆ రోజు లిబర్టీ చౌరస్తాకు వచ్చి అనేక సార్లు చెప్పడం జరిగింది, మేము వచ్చిన వెంటనే సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు మీకు ఇస్తామని చెప్పి. సంవత్సరం పోయే, 2 సంవత్సరాలు పోయే, ఇంకొక సంవత్సరం పోతే వీళ్ళ ఉద్యోగంలో వీక్తాయి. వీళ్ళ ఉద్యోగాలు వీకడానికి వచ్చినా కానీ ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడి నుంచి డైరెక్ట్ గా మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది కానీ మీరు ఏమాత్రం సీరియస్ గా తీసుకోపోయినట్లయితే
మరొక్కసారి మిలియన్ మార్చే విధంగా అవుతుందో ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ ప్రతిపక్ష నేతను కూడా మేము కోరుకుంటా ఉన్నాం. మన తెలంగాణ బిడ్డలు వీళ్ళందరూ కూడా ఎవ్వరూ కూడా వాళ్ళ స్వలాభం కోసమో వాళ్ళ ఒక ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీలో కావాలని పోరాటం చేయడం లేదు. కాబట్టి మీరున్న ప్రతి ఒక్క రాజకీయ నేత, ఏ పార్టీ అయినా సరే, ఏ ప్రజాపక్ష నాయకుడైనా సరే, ఏ సంఘ నాయకుడైనా సరే, వీళ్ళందరం కూడా వాళ్ళకి సాంఘీభావం తెలియజేద్దాం. మరొక్కసారి నిరుద్యోగులు ఏమాత్రం కూడా ఒంటరి పోరు కాదు, నిరుద్యోగ పోరంటే తెలంగాణ పోరని చెప్పి మరొక్కసారి ప్రభుత్వానికి విన్నవించే విధంగా తెలంగాణ ఒక ఉద్యమం ఏ విధంగా అయితే స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయినామో అదే విధంగా స్ఫూర్తితో మనం ముందుకు పోవాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఇంకా కూడా అక్క మాట్లాడతారు కాబట్టి సమయం మించిపోయి మళ్ళా ఏమైనా ప్రవేశాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్క వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని తూచీ తప్పకుండా ప్రభుత్వంగా చేయలేకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోయి నేను ఇంకా చేస్తామని చెప్పి మరొకసారి హెచ్చరిస్తా ఉన్నా. ఇంకా కొద్దిసేపు ఓపికగా అందరం ఉందాం, ఒక్కసారి ప్రభుత్వానికి మనం హెచ్చరిద్దాం. ఇప్పుడు